ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. నా దుఃఖ దినములు సమాప్తమాయెను నీ ప్రేమ పలుకులతో, నా కష్టకాలం అదృశ్యమాయెను నీ నామ స్మరణతో, నా దుఃఖ దినములు సమాప్తమాయెను నీ ప్రేమ పలుకులతో, నా కష్టకాలం అదృశ్యమాయెను నీ నామ స్మరణతో. సమాప్తమాయెను నీ ప్రేమ పలుకులతో, నా కష్టకాలం అదృశ్యమాయెను నీ నామ స్మరణతో. నా అక్రమములు, నా దోషములు, నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను, నా అక్రమములు, నా దోషములు, నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను, నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి, నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి. దినముల్ సమాప్తమ
మాహిన్ నీ ప్రేమ పలుకులతో నా కష్టకాలం అదృశ్యమాయిన్ నీ నామ స్మరణతో. నా స్నేహితులు, నా బంధువులు, నా ప్రియులు నన్ను చీకొట్టినను. నా స్నేహితులు, నా బంధువులు, నా ప్రియులు నన్ను చీకొట్టినను. నన్ను ఆదరించి ఘనపరచి హక్కున నన్ను చేర్చుకొంటివి. నన్ను ఆదరించి ఘనపరచి హక్కున నన్ను చేర్చుకొంటివి. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న వాక్య భాగము నీడను గురించి పంచుకోవాలనుకుంటున్నాను. సర్వశక్తిని యొక్క నీడను గురించి మీతో పంచుకోవాలి. సర్వశక్తిని యొక్క నీడ మన జీవితాల్లో ఏమి చేస్తుంది అనే వాటిని గురించి నేను మీతో పంచుకోవాలనుకున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 91వ కీర్తన మొదటి వచనంలో ఏమని రాయబడింది చదవండి. 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటును నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఈరోజు ఆ సర్వశక్తిని యొక్క నీడ మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగిస్తుంది అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ప్రభు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు నీకు కొత్త ఉద్యోగం ఇవ్వాలనుకున్నావు అనుకో, నీకు తెలీదు, సడన్గా వస్తుంది. నేను అసలు అప్లై చేయలేదు. నేను బ్యాక్గ్రౌండ్లో ఎవరు చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీడ పని చేస్తుంది. ఆమేన్. ఆయన నీడ పని చేస్తుంది, గుర్తుపెట్టుకో. అందుకే ఆయన ఆశ్రయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు శిష్యులతో ఒక మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 13:7. 10 నిమిషాలు ముగిసి త్వరగా చదవాలి. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని చెప్పగా. నేను చేయనది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు పొందుకున్న తర్వాత తెలుసుకుంటారు. ఏమైనా హల్లెలూయా. మీరు ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత, అందుకే యోసేపు అన్నాడు అన్నలతో, ఏమన్నాడు చదవను అసలు మనందరికీ తెలిసిన మాట. ఆదికాండం 50:20 చూస్తే, అయ్యా మీరు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు నాకు దాన్ని ఏమేన్ కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు. ఏమేన్ హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఎప్పుడైనా సమస్యతో ఎవరైనా వచ్చారనుకోండి, ఊరి నువ్వు ఇప్పటి స్థితి చూస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఏముందో చూస్తున్నావు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచించు ప్రభు ఏం చేయబోతున్నాడో. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇట్లాంటి సమస్య వచ్చిందనేది మర్చిపోతాను. ఏమేన్ ఏమేన్ నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. నా జీవితంలో ఇట్లాంటి సమస్య కూడా వచ్చిందనేది కూడా మర్చిపోతాను. ఏమేన్. మన దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడో మనకు అర్థం కాదు, కానీ ప్రభు నీ జీవితంలో కార్యం చేయాలంటే చేస్తాడంతే. అది నీకు రాసి పెట్టుంటే, నీకు అనుగ్రహం అయితే. అందుకే రోమా 11:22లో ఒక మాట అంటున్నాడు చూడండి. రోమా 11:22 ఏమని రాయబడింది? త్వరగా చదవాలా.
కాబట్టి దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహమును కాఠిన్యమును ఆ, అనగా ఆ. పడిపోయిన వారి మీద కాఠిన్యమును ఆ. నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్నడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. దేవుడు నీకు ఇవ్వాలని తలస్తే గాడ్స్ ఫేవర్ విల్ బి ఆల్వేస్ అపాన్ యూ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుడు నీకు ఇవ్వాలని తెలిస్తే, ఇందాక అమ్మగారు చెప్పారు చాలా చక్కని మాట, ప్రభు ఆశీర్వాదము నీకు ఇవ్వటమే కాదంట, ఏం చేస్తాడు, ఆశీర్వాదాన్ని భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదం నీకు చేరే వరకు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని నీ యొద్ద నుంచి ఎవరు కూడా దొంగిలించకుండా దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని భద్రపరుస్తాడు. దేవుని అనుగ్రహం మనకు కావాలి. కావాలా వద్దా? కాఠిన్యం కావాలా, అనుగ్రహం కావాలా? కైండ్నెస్ కావాలా, వ్రాత్ కావాలా? ఆయన అనుగ్రహం, కాఠిన్యం కాదు, ఆయన కైండ్నెస్ మనకు కావాలి. ఎప్పుడు వస్తుంది అంటే నీవు మహోన్నతిని చాటున నివసించినప్పుడే వస్తుంది. ఆయన నీడ నీకు తోడుగా ఉన్నప్పుడే వస్తుంది. ఆయన నీడలో నువ్వు విశ్రమించినప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు నిన్ను హెచ్చించడమే కాదు, నీ శత్రువు కూడా గుర్తిస్తాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదోన్య ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు? రాజు అవ్వాలనుకున్నాడు. అంత మాత్రం కాదు, సొలొమోన్ని బెత్షెబాను చంపాలనుకున్నాడు. అతని నోట నుంచి ఈ మాట అంటున్నాడు. చూడండి, మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 13 నుంచి చదవండి. ఏమని రాయబడింది? మొదటి రాజులు 2:13 నుంచి. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా వద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగెను. అతడు సమాధానముగా వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలననియు ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిది ఆయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైనది. యెహోవా వలన అతనికి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ప్రజలందరూ అనుకున్నారు నేనే రాజు అవుతానని. ప్రజలందరూ అనుకున్నారు రాజ్యము నాదే అని. మీ ఆఫీస్లో కూడా పనిచేస్తున్న వాళ్ళందరూ అనుకోండొచ్చు, ఏమంటే ఇతనికే ప్రమోషన్ అని. కానీ ఎవరికి ప్రాప్తమైంది? దేవుడు అనుగ్రహించిన వానికి మాత్రమే ప్రాప్తమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు దేవుని అనుగ్రహించిన వాడు అక్కడ? సొలొమోను భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుని అనుగ్రహం సొలొమోను మీద ఉంది అంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, మహోన్నతిని ఆశ్రయించాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని నీడ నిన్ను కాపాడటము, నిన్ను భద్రపరచడమే కాదు, దేవుని నీడ నిన్ను హెచ్చిస్తుంది. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆఖరిగా దేవుని నీడ ఏం చేస్తుందంట? మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది? యెషయా 49:2. వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసి ఉన్నాడు. చూడండి, మూడవదిగా దేవుని నీడ ఏం చేస్తుందంటే మనల్ని మెరుగుపరుస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. మనల్ని హెచ్చించడమే కాదు కానీ మనల్ని రాటుదేలేలాగా చేస్తుంది. సడన్గా నీకు ఒక పోస్ట్, ఒక ప్రమోషన్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అయ్యో నాకేం తెలియదండి, నాకేమి తెలీదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఈ పని ఏం చేయాలి? ప్రభు నీడ ఏం చేస్తుంది? నీకు నువ్వు రాటుదేలేలాగా సహాయం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సొలొమోను, అయ్యా నేను బాలుడను, పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు. రాటు తేల్చాడా? తేల్చలేదా? ఎవరు మహాజ్ఞాని ఈ లోకంలో? ఆమేన్. ఏమడిగాడు ఆయన? జ్ఞానం అడిగాడు. అయితే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత కూడా దేవుడు అనుగ్రహించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరు ఎందుకు గుప్తమే ఉన్నాయి? ఆమేన్. దేవుడు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏమిస్తారు? లేదంటే టీచర్స్ ఏమిస్తారు? తెలివిని ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సో జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన నీడ మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఆయన నీడ మనల్ని ఏం చేస్తుంది?
హెచ్చిస్తుంది, ఆయన నీడ మనము రాటుదేలేలాగా చేస్తుంది. హిస్ షాడో ఆఫ్ ద ఆల్మైటీ విల్ హెల్ప్ అస్ టు ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు రాటుదేలేలాగా చేస్తాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ 2వ అధ్యాయంలో సొలొమోను రాజు అయిన వెంటనే అందరినీ లేపేశాడు. చదువుకోండి ఇంటికి వెళ్ళాక. అదోన్యాన్ని చంపేశాడు. అంత మాత్రమే కాదు, యోవాబును చంపాడు, షిమీని కూడా చంపేశాడు. ఈ యోవాబు షిమి ఎవరు అంటే దావీదుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు. దావీదు చనిపోతా తర్వాత ఆయన కూడా చెప్పాడు, లోకస్తులు వెళ్ళాల్సిన మార్గంలో నేను కూడా పోతున్నా, కానీ యోవాబు అనేవాడు ఉన్నాడు, వాడు చాలా నాకు చాలా బాధ కలిగించాడు, నేను చంపొద్దని చెప్పాను అబ్షలోముని, అయినా కానీ చంపాడు. వాడు మాత్రం అంటే ముసలితనంలో చనిపోవటానికి వీల్లేదు, వదలొద్దని చెప్పాడు. వెంటనే షిమి అనేవాడు ఉన్నాడు, వాడు కూడా మరి అబ్షలోం తిరుగుబాటు చేసినప్పుడు మరి నన్ను శపించి నానా మాటలు అన్నాడు. అయినా నేను నిన్నేం చేయనన్నాను కాబట్టి వదిలేశాను, కానీ నువ్వు బుద్ధి ఉంది కాబట్టి చదువుకోండి వెళ్ళి, నీ జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు అతన్ని. అదే రీతిగా చూడండి, ఆయనకి ఎంత జ్ఞానం అంటే సొలొమోనుకి షిమితో చెప్పాడు, అరే బాయ్ నిన్ను వదిలేస్తున్నా, మా నాన్న చంపనన్నాడు కాబట్టి వదిలేస్తున్నా, కానీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉండాలా. నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళావంటే నేను చంపేస్తా, నువ్వు ఈ ఊరు దాటి వెళ్తే నేను చంపేస్తా అన్న వెంటనే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు పారిపోయి వెళ్ళిపోయాడు. వాడిని తీసుకురావడానికి ఇటు పోయాడు. జస్ట్ ఊరు పొలిమేర దాటి పోయాడు అంతే. వెంటనే లేపేశాడు సొలొమోను. పెట్టే కదా నాయన నీకోటి అంటే అంత జ్ఞానం. ఎందుకు చెప్తున్నానంటే సొలొమోను రాజ్యంలో సొలొమోను పరిపాలించినప్పుడు ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఏమే హల్లెలూయా. ఒక్క యుద్ధం కూడా జరగలేదు. అది కూడా దేవుని చిత్తమే. ఎందుకో తెలుసా? ఇందాక మీరు చదివారో లేదో, మీకు అర్థమైందో లేదో, దావీదుతో ఏం చెప్పాడు దేవుడు? ఎందుకు నువ్వు నా మందిరం కట్టించొద్దు అన్నాడు తెలుసా? చదవండి ఏం రాయబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. 1 Chronicles 28:3. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని. ఎందుకు కట్టించొద్దు అంటున్నాడు? యుద్ధం నువ్వు యుద్ధాలు జరిగించి రక్తాన్ని ఒలికించావు కాబట్టి నువ్వు కట్టించొద్దు. ఎవరు కట్టించాలా? సో సొలొమోను రాజ్యంలో సొలొమోను పరిపాలనలో యుద్ధమే జరగలేదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఎంతలా ఆశీర్వదించాడు చూడండి, యుద్ధమే జరగలేదు. దావీదు యుద్ధాల మీద యుద్ధాలు చేస్తా, కానీ ప్రతి యుద్ధంలో విజయం ఇచ్చాడు దేవుడు దావీదుకి, కానీ యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సొలొమోను పరిపాలనలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు కాపాడారు? ఎవరు యుద్ధం లేకుండా చేశారు? దేవుని నీడ, షాడో ఆఫ్ ది ఆల్మైటీ. ఆ సర్వశక్తుని నీడ నిన్ను కాపాడుతుంది. సర్వశక్తుని నీడ నిన్ను హెచ్చిస్తుంది. సర్వశక్తుని నీడ నిన్ను రాటుదేలాగా చేస్తుంది. సర్వశక్తుని నీడ నిన్ను స్థిరపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నీడ ఎట్లా పడుతుంది తెలుసా? ఇక్కడ షూటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. నీడ ఎట్లా పడుతుంది? ఒక లైట్ అంతేనా? ఒక లైట్ మీ మీద పడింది అనుకోండి, ఎదురుగా లైట్ పడితే నీడ ఎక్కడ పడుతుంది? వెనకాల పడుతుంది. వెనక నుంచి లైట్ పడితే, పక్క నుంచి రైట్ సైడ్ నుంచి పడితే లెఫ్ట్ పడుతుంది. లెఫ్ట్ నుంచి పడితే కదా. సో సూర్యుడు మీ మీద పడ్డాడు అనుకోండి, మీ మీద వెనకాల ఏం పడుతుంది? నీడ పడుతుంది, లైట్ పడితే. కానీ సూర్యుడికి అడ్డుగా మేఘం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? పడుతుందా నీడ? ఉంటుందా? సో దేవుని నీడ, ఆ సర్వశక్తిని నీడ ఎప్పుడు నీ మీద ఉండదు, నీకు తోడుగా ఉండదంటే మేఘం అడ్డు వచ్చినప్పుడు. ఏమిటా మేఘం అంటే పాపం అనే మేఘం. పాపము నీలో ఉన్నట్లయితే, పాపపు జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ సర్వశక్తిని నీడ నీకు సహాయం చేయదు. గుర్తుపెట్టుకోలేము. హల్లెలూయా. సొలొమోను మహాజ్ఞాని. దేవుడు గొప్పగా అతన్ని ఆశీర్వదించాడు. అయినప్పటికీ పడిపోయాడా? పడిపోలేదా? ఏం చేశారంట? అతని భార్యలు కదా ఎంతమందిని చేసుకున్నాడు? అక్కడ రాయబడింది. ఎంతమంది ఉన్నారంట? 7. ఒక్కళ్ళకే చేస్తున్నాడు ఆడ. ఒక్కళ్ళకే కదా, అంతేనా కదా? నిజమో కాదో మీరే చెప్పాలా. బెదర్స్ నిజమే అంటున్నారు మనసులో. ఏ బెదరు నిజమే?
ఒకళ్ళకే 700 మందిని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను హృదయాన్ని తిప్పేశారంట. వాళ్ళు బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఏమన్నా హల్లెలూయా, అవునా కదా? యు అగ్రీ ఆర్ డిసగ్రీ? ఐ బిలీవ్ దట్. ఏమన్నా నమ్మినారు? దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయరు, మెల్లగా ఒకటి వేస్తారు గులికి అట్లా. ఇప్పుడు చూడండి, ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కున్నారంటే ఎవడికి ఉండదు, పురుషులు ఎవరు ఏదో ఉన్నాగా పోతుంది. వాళ్ళు మెల్ల కాదండి, మనం ఇబ్బంది పడుతున్నాము, 2 రూములు సరిపోవట్లేదు మనకి, ఒక ఇల్లు ఉంటే మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంతేనా కదా? కానీ తప్పులేదు. జ్ఞానం గల స్త్రీ ఎమెన్ అట్లే ఇల్లు అంటే సిమెంట్ వేసి కాదు, గృహాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎమెన్ హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే చెప్తాను కొన్నిసార్లు, భార్య మాట వినటంలో తప్పులేదు. జ్ఞానం గల స్త్రీ చెప్పే మాటలు వినటంలో కదా. కొంతమందికి ఏముంటుంది, పురుషాహంకారం ఉంటుంది. ఏమైనా చెబుతున్నారు అంక అంటే, యు ఆర్ జస్ట్ ఎ కిచెన్ ర్యాబిట్, జస్ట్ షట్ యువర్ మౌత్ అంటారు. అంటే నువ్వు జస్ట్ వంటింటి కుందేలు, నోరు మూసుకుని కూర్చో. ఒక సిస్టర్ చెప్తా ఉంది, అయ్యగారు నేను మా ఆయన బ్యాంకులో పనిచేస్తాడండి, అప్పులు. అదేందమ్మా బ్యాంకులో పని అంటున్నావు అంటే, ఆయన షూరిటీ సంతకాలు ఉట్టినే పెడుతుంటాడండి, ఎవరు వచ్చినా నేను కిచెన్లోంచి సైగ చేస్తుంటా, పెట్టబాక నోరు మూసుకొని పడుండి అనేవాడు. ఇప్పుడు ఆ అప్పులు మేము కట్టుకుంటున్నామండి, వాళ్ళు ఎగిరిపోయారు, పారిపోయారు అని చెబుతారు. కొన్నిసార్లు జ్ఞానం గల స్త్రీ చెప్పిన మాట వెంటల్లో తప్పే ఉందా? ఏమీ లేదు. కానీ కొంతమంది ఉంటారు అసలు లాజిక్ ఏమీ లేకుండా మాట్లాడుతుంటారు. అట్లాంటి మాటల్ని చక్కగా ఏం చేయాలి మనం? దూదులు పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, అవాయిడ్ చేయలేదు. అనుభవపూర్వకంగా చెబుతున్నాడు బెదరు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా ఒకసారి స్తుతులు చెబుదాం. హల్లెలూయా. కాబట్టి పాపము గుర్తుపెట్టుకోండి, పాపం అనే మేఘము అడ్డొచ్చిందనుకో, సొలొమోన్ని ఏం చేస్తారు వాళ్ళు? హృదయాన్ని చూడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు అంటే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట. అయ్యాడా? చూడండి బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ఏమన్నా? 1 రాజులు 11:9. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఆమేన్. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2 సార్లు వార్న్ చేశాడు ప్రభు. అయ్యా నువ్వు చేయబాకు, నువ్వు చేస్తున్న తప్పు, వాట్ యూర్ డూయింగ్. ఆయన దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ ఆయన మహిమ ఇతరులకు చెందటం అసలు సహించడు. నా మహిమ దొంగిలించడం అయినా కదా, ఇతర దేవతలు నువ్వు పూజిస్తున్నావు, నిన్ను హెచ్చించింది ఎవరు? నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? నిన్ను రాజుగా చేసింది ఎవరు? నీకు ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? నీకు ఘనతనిచ్చింది ఎవరు? ఇవన్నీ వదిలేసి నువ్వేం చేస్తున్నావు? క్రెడిట్ ఎవరి ఖాతాలో వేస్తున్నావు? ఈ లోకంలో కూడా ఉంటారు చాలామంది. మనం సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా నాయన మరి తండ్రి అతనికి జాబు రావాలి, అతనికి ఇదిగా అయిపోయిన తర్వాత సాక్ష్యంలో క్రెడిట్ ఎవరికి ఇస్తూ ఉంటారు? వీళ్ళందరూ మర్చిపోతుంటారు. ఎవరి క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికే ఇవ్వాలి. 2 సార్లు విన్నాడా? వెళ్ళాడా పరలోకానికి? చాలామంది చెబుతుంటారు సొలొమోను వెళ్ళలేదు, ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే అతను దేవుని మాట లోబడలేదు. మేఘం అడ్డొచ్చింది, దేవుని నీడ అతన్ని చూడండి. అప్పుడు కూడా కరుణిస్తున్నాడు దేవుడు. ఒక మాట అంటున్నాడు అక్కడ, చదవండి. ఆ తర్వాత వచ్చిన చదవండి, ఏమన్నా 11 వచ్చిన, నేను నీతో చెప్పిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అంటే, నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా వినట్లేదు, అయినా కానీ రాజ్యాన్ని, అయినా సొలొమోను తర్వాత ఏమైపోయింది? రాజ్యము 2 రాజ్యాలకు విడిపోయింది. రెహబాము, యెరోబాము. సదరన్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్. ఒకటి యూదా దేశంగా మారిపోయింది, ఇంకోటి ఇశ్రాయేల్ దేశంగా విడిపోయింది. కానీ నీ పరిపాలనలో నేను అట్లా చేయను అంటున్నాడు ప్రభు. ఆయన అంతలా ప్రేమిస్తున్నాడు.
ఇంకా పాపం అనే మేఘము నీలో ఉన్నట్లయితే ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఇంకా నాలో పాపం ఉంది, నన్ను క్షమించు నాయనా. ఎందుకు ప్రభు నీడ, ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇంకా నెరవేర్చబట్టలేదు, ఎందుకు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబట్టలేదు అంటే ఆయన బాహుబలము మనకు దూరం అయిపోయిందేమో. ఏమన్నా బైబిల్ గ్రంథంలో రాయబడింది, రక్షింపబడినేరుకున్నట్లు నా చేతులు కురచకాలేదు, వెన్నేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు, కానీ ఏమడ్డు వస్తున్నాయి అంట, మీ పాపములే నాకు అటుగా వస్తున్నాయి. ఆయన సిద్ధంగా ఉన్నాడు రక్షించడానికి. తప్పెవరిది? మనమే. మన పాపాన్ని బట్టి, మనము చేస్తున్న పాపపు క్రియలను బట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపులకు స్నేహితుడు కానీ పాపానికి కాదు. ఆమేన్. ఆయన పాపుల్ని ప్రేమిస్తాడు, తప్పొప్పుకుంటే క్షమిస్తాడు, కానీ పాపాన్ని సహించలేడు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పాపం ఉంటే అంబల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా, నీ రక్తంలో కడుగని ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అడుగుతావో దేవుడు తిరిగి నేను నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను, ఆ సర్వశక్తుని నీడ మీకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికై నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, షాడో ఆఫ్ ది ఆల్ మైటీ నాయన, సర్వశక్తిని నీడ నాయన మమ్మల్ని భద్రపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది, మమ్మల్ని హెచ్చిస్తుంది, మేము రాటు తేలేలాగా చేస్తుంది కదా నాయన ప్రభా. మరి నాయన నీ నీడ బిడ్డలకు సదాకాలము నాయన తోడుగా ఉండును గాక. నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నిన్ను ఆశ్రయించి బిడ్డగా మహోన్నతిని చాటున నివసించే బిడ్డలుగా ఉండే కృపను నాయన దయచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమలలో ఉండే కృప దయచేయమని యేసునామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎహెచ్కేలు ఏ నదీ ప్రదేశమున కాపురముండెను? ప్రశ్న మరొకసారి, ఎహెచ్కేలు ఏ నదీ ప్రదేశమున కాపురముండెను? రెండవ ప్రశ్న, ఎహెచ్కేలు తండ్రి పేరు ఏమి? ప్రశ్న మరొకసారి, ఎహెచ్కేలు తండ్రి పేరు ఏమి? మూడవ ప్రశ్న, ఆ జీవుల రూపము వేటితో సమానము? ప్రశ్న మరొకసారి, ఆ జీవుల రూపము వేటితో సమానము? ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు మాచిపత్రిని, విలాపవాక్యములు 3:5. రెండో ప్రశ్నకు సమాధానం వాత్సల్యత, విలాపవాక్యములు 3:23. మూడో ప్రశ్నకు జవాబు బూడిద, విలాపవాక్యములు 3:29. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత శ్యామలా సుధీర్ గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభునామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.